కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము చూస్తుంటాము సీజనల్ వ్యాధుల వల్ల అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. పెద్దవారిలో అయితే ఈ వ్యాధులతోటి వైద్య నిపుణుల దగ్గరికి పోయి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ చిన్న పిల్లలలో మట్టుకు రోగాలు ఏంటి అన్నది గుర్తుపట్టి దానికి తగ్గ చికిత్స అందించడంలో మన నిజామాబాద్లో కిడ్స్ కేర్ హాస్పిటల్ వైద్య నిపుణులు రమేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. నిజామాబాద్లో ఈ హాస్పిటల్ ఎప్పుడు పెట్టారు? ఓకే సార్, కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్థాపించి 2012లో స్థాపించడం జరిగింది. అది పేరు అనేది దానికి నేను ఎక్కువ ఆలోచించలేదు. మా భార్య ఉండే కిడ్స్ కేర్ పెడదాం, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి సంబంధించిన ఆసుపత్రి ఉండాలంటే దాని పేరు కిడ్స్తో మొదలు కావాలని మా భార్య చెప్పడం వల్ల ఆమె మాటను ఓకే అని చెప్పేసి నేను కిడ్స్ కేర్ ఆసుపత్రి స్టార్ట్ చేయడం జరిగింది. మీ హాస్పిటల్లో అంటే స్పెషాలిటీ ఏంటి? ఓకే, అయితే ఏం లేదు సార్, 2012, 11, 13 ఆ ప్రాంతంలో హైదరాబాద్కి ప్రతి పిల్లవాడు ఒక వెంటిలేటర్ లేదనే చిన్న కారణం వల్ల చాలా మంది కేసెస్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ హైదరాబాద్ వెళ్ళే తరుణంలో చాలామంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. సో నాకు అక్కడ అనిపించి, లేదు మనము ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి ఇందులో ప్రతి పిల్లల్ని మనము ఎవరైతే అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎలాగైనా వెళ్ళగలుగుతారు, బిలో పావర్టీ లైన్ ఉండి బడుగు బలహీన వర్గం వాళ్ళు ఉండి వాళ్ళు అఫోర్డబుల్ లేని వాళ్ళకి కూడా మనం వైద్యం అందించాలి ఒక ఉద్దేశంతో నేను ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ ఒక కేసు పెట్టినాము, బాబు చావు బతుకులు ఉండి మనం వెంటిలేట్ చేసినాము. మిషన్ పెట్టిన తర్వాత ఆ పిల్లవాడు మంచిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అగైన్ ఫాలోడ్ బై నెక్స్ట్ ఇంకొక కేసు వచ్చి స్టార్ట్ అయింది. సో ఆ విధంగా ప్రతి కేసును మేము టేకప్ చేయడం జరిగింది. ఫస్ట్ సక్సెస్ వాజ్ అవర్ 680 గ్రాముల బాబు ఉండింది, 680 గ్రామ్స్ బేబీ. ఆ బేబీనేమో ఎట్లాగో డెత్ అవుతుందని డిక్లేర్ చేసినారు చాలామంది, కాదు అని. సో ఆ బేబీని నేను ఫస్ట్ మొదలు టేకప్ చేసుకుని వెంటిలేటర్ పెట్టి ఫస్ట్ సర్ఫెక్టెంట్ ఇన్స్టలేషన్ ఉంటుంది, అంటే లంగ్స్ పెరగకపోతే ఇచ్చేది. సో సర్ఫెక్టెంట్ ఇచ్చి ఆ బేబీని కాపాడడం జరిగింది. దాని తర్వాత ఆ బాబు ఇప్పుడు ఈరోజు 12 సంవత్సరాలు ఎదిగి ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. సో అట్లాంటి కేసెస్ నేను మొదలుపెట్టినాము. దాని తర్వాత నెక్స్ట్ ఒక కేసు స్నేక్ బైట్ వచ్చింది. స్నేక్ బైట్ అంటే పాము కుడితే వచ్చింది. ఆ పాము కుట్టిన బాబుకి వాడికి వెంటిలేటర్ అవసరం, ఎమర్జెన్సీ వచ్చింది. హీస్ అరౌండ్ 5 years old. సో ఆ బాబుని వెంటిలేటర్ పెట్టడం జరిగింది. సో అలా సర్ఫెక్టెంట్ ఇవ్వడము, వెంటిలేటర్ మీద పెట్టడము, ఇట్లాంటి కేసెస్. ఇంకోటి అంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్లలకి కూడా మెనింగోఎన్కెఫలైటిస్ అంటాము, అట్లాంటి పిల్లలకి వాడికి వెంటిలేటర్ మీద పెట్టి వాడికి కొన్ని రోజులు సపోర్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పిల్లగాడు బయటపడే అవకాశాలు పెరిగిపోతాయి. సో ఆ కేసెస్ కూడా తీసుకోవడం జరిగింది. దాంతో కంటిన్యూస్ ఫిట్స్ వచ్చే కేసెస్ ఉంటాయి. ఆ బేబీని మనము బ్రెయిన్ని నాకౌట్ చేసి దాని తర్వాత వాడికి మనము ట్రీట్మెంట్ చేస్తే చాలామంది బయటపడే అవకాశాలు ఉంటుంది. ఇందులో ఇంకోటి ఒక చాలా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఒక బాబు వచ్చింది 12 సంవత్సరాల బిడ్డ, 12 సంవత్సరాలు డయాబెటిక్ కీటోసిస్టోసిస్ అని. మెయిన్గా ఒక 4-5 years అట్లా ఆ పిల్లలకు కూడా డయాబెటిక్స్ అటాక్ అవుతున్నది. ఇది దేని వల్ల అటాక్ అవుతుంది అసలు? డయాబెటీస్ 1 అండ్ డయాబెటీస్ 2 అని ఉంటుంది. డయాబెటీస్ 1 అనేది పుట్టుకతోనే వచ్చింది, అంటే అందులో ప్యాంక్రియాటిక్ సెల్స్ అనేటివి పెరగవు, అందులో ఇన్సులిన్ అనేది అసలు సెక్రెట్ కాదు, కాబట్టి దానివల్ల వచ్చేది డయాబెటీస్ 1 అంటారు. డయాబెటీస్ 2లో ఇన్సులిన్ రెసిస్టెంట్, అంటే అక్కడ సెల్స్ అనేటి వాటికి రెసిస్టెన్స్ వచ్చి ఉంటుంది. సో మేము డీల్ చేసేది డయాబెటిక్ 1 కేసెస్ని. డయాబెటిక్ 1 కీటోసిస్టోసిస్ అని మాకు 12 సంవత్సరాల పాప ఇప్పుడు వచ్చింది, 2013లో వచ్చింది. ఆ పాపని మేము ట్రీట్ చేసినాం. అప్పుడు ఈ రోజు ఆమె ఇంకొక బిడ్డను తీసుకొని వచ్చింది, అంటే వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. యాక్చువల్ 2013లో ఆ బిడ్డ ఆమె 12 years ఉండింది. మొన్న రీసెంట్గా 2024లో ఆమె ఇంకొక బిడ్డను జన్మనిచ్చింది.
ఆ బిడ్డను కూడా నా దగ్గరనే చూపించింది. సో ఆ బేబీ ఆ రోజు చనిపోయి ఉంటుంటే ఈ రోజు ఈ జన్మకు కాకపోతుండే. ఇప్పుడు దీంట్లో ఈ డయాబెటిక్ ని నివారించడము అన్నది ఉండదు సార్, జన్యుపరంగా ఉంటుంది. జన్యుపరంగా ఉంటుంది. కాకపోతే మనము ఇఫ్ యూ టేక్ ద ప్రాపర్ ట్రీట్మెంట్, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకొని డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా మంది పిల్లలు నార్మల్ అండ్ సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో కిడ్స్ కేర్ హాస్పిటల్లో మనం ఇప్పటి వరకు డాక్టర్ రమేష్ గారితో మాట్లాడాము. ఇప్పుడు వాళ్ళ సతీమణి అయిన అనిత గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి అనిత గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ కూడా డాక్టరే, మీరు కూడా డాక్టరే. మీరు ఈ హాస్పిటల్ పెట్టిన నుండి మీరు సార్కి సపోర్ట్ చేస్తున్నారా? మీరు కూడా సపరేట్ హాస్పిటల్ పెట్టొచ్చు. ఇప్పుడు మీరు ఒకటే దగ్గర హాస్పిటల్లో ఉండి మీరు ఇప్పటి వరకు ఎన్ని కేసులు ట్రీట్మెంట్ చేశారు? మీరు ఎన్ని కేసులలో సక్సెస్ అయ్యారు? ఇది మేము హాస్పిటల్ స్థాపించి 2012లో అనేది స్టార్ట్ చేసాం మేము. అప్పటికి అంటే నేను హౌస్ సర్జనే, అంటే మెడిసిన్ అయిపోయింది బట్ పీజీ కంప్లీట్ అవ్వలేదు. మా సార్ అప్పటికంటే పీడియాట్రిక్స్ అంటే అన్ని క్రిటికల్ కేసెస్ డీల్ చేయడము అవన్నీ చేశారు. సార్కి ఎట్లా అంటే ఆ కేసులోనే టైం అయిపోయేదన్నమాట. అంటే ఓపీ అనేది మేము బిల్డప్ చేసుకోలేదు. అంటే నాకు అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, ఓకే క్రిటికల్ కేసెస్ ఒక డీల్ చేస్తే ఒక ఓపీ చూసుకోవడానికి ఉండాలి అని చెప్పేసి సో సేమ్ బ్రాంచ్ తీసుకోవడం అట్లా అయిపోయింది అనమాట. అట్లా అయిపోయిన తర్వాత నేను 2018లో జాయిన్ అయ్యాను అనమాట. అంటే నా పీజీ అవన్నీ ఫినిష్ అయిపోయి 2018 నుంచి స్టార్ట్ అయింది నేను సార్కి అంటే పీడియాట్రిక్స్లో హెల్ప్ చేయడం అవి అనేది. అంటే నేను వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్లో అక్కడిక్కడ చేశాను. బట్ ఇప్పుడు ఓన్లీ కంప్లీట్లీ డెడికేటెడ్ టు మా హాస్పిటల్. ఎందుకంటే మేము 12 నుంచి చేసిన సర్వీసెస్ ఇంకా అంటే చేసిన సర్వీసెస్కి అంటే మాకు పేషెంట్ ఇన్ఫ్లో అవన్నీ బాగానే ఉన్నాయి రెస్పాన్స్. కానీ ఇప్పుడు ఎట్లుందంటే సర్జికల్ కేసెస్ అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఏంటి అని అంటే సర్జరీ అనగానే వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి అటు తిరిగి ఇటు తిరిగి ఆ మధ్యలో బేబీ డెత్ అవ్వడము అవి కూడా కట్ షార్ట్ చేద్దాము అని చెప్పేసి మేము సర్జికల్ అంటే నియోనేటల్ పీడియాట్రిక్ సర్జికల్ అన్నీ స్టార్ట్ చేసామన్నమాట. మేము చేసిన ఫస్ట్ కేసు సార్ చెప్పినట్టు 1 డే బేబీ మీద ఓవేరియన్ సిస్ట్ అంటే ఇట్లాంటివి చాలా కేసెస్, జెజినల్ అట్రీషియా అని చెప్పేసి, ఇంకొకటి ఈ రీసెంట్గా ఏంటి అని అంటే కంజనైటెడ్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా అనమాట. ఆ కేసు జనరల్గా పుట్టుకతో డయాగ్నోజ్ అయిపోతుంది. ఆ ఒక కేసు ఏమైందంటే అది 6 months వరకు డయాగ్నోజ్ అవ్వలేదు. ఆ రిపీటెడ్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి ల్యాండ్ అయింది. ఏందా అని చూస్తే అది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లము. సో అది డయాగ్నోస్ చేసి మేము ఆ కేసెస్ కూడా ఇక్కడ చేసాము. ఇంకొకటి 12 years బాబు అనుకుంటాం, 12 years బాబు, 12 or 13 years ఉంటే వాడికి లంగ్లో ఇన్ఫెక్షన్ అయిపోయి అంటే ఊరికి అడ్మిషన్స్ అవన్నీ అవసరం పడ్డాయి. ఆ బాబుకి ఏంటి అని అంటే వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపీ అని చెప్పేసి ఫస్ట్ టైం నిజామాబాద్లో అంటే పీడియాట్రిక్ సర్జరీ లంగ్ సర్జరీ ఇక్కడ మా హాస్పిటల్ మా సెంటర్లో చేయడం జరిగింది. అది కూడా 1.5 month బ్యాక్. చైల్డ్ ఈజ్ నౌ అబ్సల్యూట్లీ ఫైన్, డిశ్చార్జ్ అండ్ ఫాలో అప్ కి కూడా వచ్చాడు. దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. అంటే హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం పడలేదు అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్తే అన్ని లక్షలు ఖర్చు పెట్టుకునే స్తోమత లేక వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి బాబుని కోల్పోలేక సో వీ హెల్ప్ దెమ్ ఇన్ దట్ వే. మీరు అసలు ఇప్పటి వరకు మీరు ఇన్ని సక్సెస్ రేట్స్ ఉన్నాయి మీ దగ్గర, మీరు నిజామాబాద్ జిల్లా ప్రజలకు అసలు మీరు ఏం చెప్పగలుగుతారు? వాళ్ళకు ఒక మెసేజ్ ఏమని ఇస్తారు మీ హాస్పిటల్ తరపు నుండి? మా హాస్పిటల్ తరపు నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీకు ఏదైనా క్రిటికల్ కండిషన్ ఉంది అంటే ఏ క్రిటికలే అని కాదు, అంటే ఏ ఫీవర్ వచ్చినా ఊరికే రావడం అట్లా ఏమన్నా ఉన్నాయి అంటే అన్నిటికీ బెంబెలు ఎత్తిపోయి మీరు హైదరాబాద్ పరిగెత్తన అవసరం లేదు. ఏమైనా ఉంటే ఇక్కడికి రండి, మేము అంటే దానికి సొల్యూషన్ ఇస్తాం మీకు. అంటే 99.9% సొల్యూషన్ ఏంటి అనేది చెప్తాము. మ్యాక్సిమం అన్ని అంటే మీరు హైదరాబాద్ వెళ్ళనవసరం లేకుండా అన్ని సర్వీసెస్ ఇస్తాం మేము ఇక్కడ. నిజామాబాద్ జిల్లా ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వగలుగుతారు మీ హాస్పిటల్ తరపు నుండి? నేను నిర్మల్ ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ తర్వాత నిర్మల్ జిల్లా వాస్తవులకు అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో ప్రతి సీరియస్ కేసుని తీసుకుని ఏకైక మొట్టమొదటి పిల్ల ఆసుపత్రి ఇక్కడ. నా యొక్క సర్వీసెస్ సర్జరీస్ అన్నీ ఉన్నాయి, మీరు దాన్ని వాడుకొని మీరు ఎక్కడో ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు కంగారు పడి అటు పరిగెత్తి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. ఒకసారి రండి, విజిట్ చేయండి, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే కూర్చోండి, టాక్ టు మీ, డిస్కస్ చేయండి.
సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము పెట్టుకుంటున్నాము. సీఎం గారు కూడా మా ఇక్కడ నుంచి పోయిన ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్స్ అన్నీ శాంక్షన్ అయినాయి. సీఎం ఇన్సూరెన్స్ కేసెస్ ఉన్నాయి, అన్ని కేసెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నా యొక్క కృతజ్ఞతలు నిర్మల్లో ఉన్న గైనకాలజిస్టులు, నిర్మల్లో ఉన్న పిల్లల వైద్యులు, నిజామాబాద్లో ఉన్న గైనకాలజిస్టు, వాళ్ళక్కడ ఉన్న వైద్యులు, పిల్లల వైద్యులు, బోధను గైనకాలజిస్టులు, వీళ్ళ వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చాము. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా ఉంది. మీరు ప్రతి ఎంప్లాయీ ఇక్కడ వచ్చి చేయించుకోవచ్చు. అన్ని రియంబర్స్మెంట్స్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు దయచేసి పరిగెత్తుడు ఆపి ఒక్కసారి ఆగితే మీకు ప్రతి ప్రశ్నకు సాల్వ్ అవుతుంది. దానికి తార్కణంగా వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ అని మొన్న రీసెంట్గా చేసినాము. డాక్టర్ శ్రీకాంత్ అనే అనస్థీషియా అబ్బాయి ఉంటాడు. ఈజ్ ఎ వెరీ ఎక్సలెంట్ అనస్థెటిస్ట్ అండ్ ద సర్జన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చినారు. రోహన్, హీస్ వెరీ గుడ్ సర్జన్. వీ హ్యావ్ డన్ ఎక్సలెంట్ సర్జరీ వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ అని. ఆ వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ అంటే అందులో ఉన్న 2 సెప్టమ్ ఉంటుంది, అందులో లాక్యూల్స్ ఉంటాయి, దాన్ని తొలగించడం జరుగుతుంది. అది జనరల్గా హైదరాబాద్ పోతే 14 లక్షల దాకా అవుతుంది. కానీ మనం అతి తక్కువ ఖర్చుతో చేసి ఓన్లీ ఫర్ ద పేషెంట్కి సర్వీస్ చేయడానికి చేసాము. న్యూ బార్న్కి సర్జరీస్ ఉన్నాయి, పీటాటిక్ సర్జరీస్ ఉన్నాయి, ఈఎన్టీ కావచ్చు, గ్యాస్ట్రో కావచ్చు, ఈవెన్ హెడ్ ఇంజరీ కేసు కావచ్చు. ప్రతి కేసుకి మన దగ్గర సర్జరీ ఉంటుంది. అతి త్వరలో షార్ట్లీ, ఇప్పుడు కాకపోయినా ఒక 1 or 2 ఇయర్స్లో మేము కంజనటల్ హార్ట్ డిసీజెస్కి కూడా సర్జరీస్ కూడా తేవాలని ప్రయత్నంలో ఉన్నాము. ఈ ప్రయత్నంలో నన్ను నేను గెలుచుకోవాలని నా దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ నా విన్నపం, నా సర్వీసెస్ని నేను మా మేడం ఉన్నారు, మా సర్వీసెస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మీదట ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే హైదరాబాద్కి పోకుండా ఒక్కసారి కిడ్స్ కేర్ హాస్పిటల్ని విజిట్ చేస్తే మీకు డబ్బుల పరంగా కానీ ఏదైనా కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తామని చెప్పేసి కూడా మనకు డాక్టర్ రమేష్ గారు చెప్పడం జరిగింది. ఇక మీదట ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి ఎంత చిన్న వ్యాధి వచ్చినా కానీ బాధపడకుండా ఈ కిడ్స్ కేర్ హాస్పిటల్లోకి వచ్చి చూయించుకొని డబ్బుల పరంగా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఇలాగే ఇటువంటి హాస్పిటల్కి అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ తరపు నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది.